హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్‌గా పుచ్చకాయతో 2 రకాల హెల్తీ డ్రింక్స్‌ని చూపించబోతున్నాను. సమ్మర్‌లో ఇలా జ్యూస్ చేసుకొని తాగితే నీరసాన్ని తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, శరీరానికి చలువ చేస్తుంది, స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. ఈ జ్యూస్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ సబ్జా గింజలు వేసుకోవాలి. వీటిలో కొద్దిగా వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఈ సబ్జా వాటర్‌ని సమ్మర్‌లో డైలీ తీసుకోవడం వల్ల చలువ చేస్తుంది, బాడీలో హీట్ తగ్గుతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల పుచ్చకాయ ముక్కలు గింజలు తీసేసి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పుదీనా, 2 స్పూన్స్ పంచదార పుచ్చకాయ స్వీట్‌నెస్‌ని బట్టి వేసుకోవచ్చండి. మూత పెట్టి వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ జ్యూస్‌ని ఇలా స్ట్రైనర్‌తో వడకట్టుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల ఎక్కడైనా గింజలు ఉంటే సెపరేట్ అవుతాయి. ఇలా సెపరేట్ అయిన పిప్పిని పడేసేయాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. 1 లేదా 2 స్పూన్లు తేనె వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి స్వీట్ చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ జ్యూస్‌ని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమే. చల్లగా తాగడానికి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే కొన్ని పుచ్చకాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న పుచ్చకాయ ముక్కని ఇలా గార్నిషింగ్‌గా పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఫస్ట్ డ్రింక్ రెడీ అయిందండి. మరొక బౌల్ తీసుకొని 2 కప్పుల సన్నగా చిన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా గరిటెతో లైట్‌గా మిక్స్ చేసుకోవడం వల్ల ఎక్కడైనా పెద్ద ముక్కలుగా ఉంటే చిన్నగా కట్ అవుతాయి. ఇందులో కాచి చల్లార్చిన పాలను 1 కప్పు వేసుకోవాలి. 2 స్పూన్స్ నానబెట్టిన సబ్జా గింజలను వేసుకోవాలి. 1 స్పూను పంచదార, 2 లేదా 3 స్పూన్లు తేనె వేసుకోవాలి. అలానే కొన్ని డ్రై ఫ్రూట్స్, ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కూల్‌గా తాగాలంటే 1 గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. రెండవ డ్రింక్ వాటర్ మిలన్ మిల్క్ షర్బత్ కూడా రెడీ అయిపోయిందండి. గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమే. పైన కొన్ని డ్రై ఫ్రూట్స్, పుచ్చకాయ ముక్కని గార్నిషింగ్‌గా పెట్టుకొని కూల్‌గా తాగితే చాలా బాగుంటుంది. అంతేనండి, పుచ్చకాయతో 2 రకాల టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్స్ రెడీ అయ్యాయి. ఈ సమ్మర్‌లో పుచ్చకాయతో ఇలా టేస్టీ జ్యూస్‌ని చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.